హాయ్ అండి. ఇంకా ఆషాఢ మాసం అయితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే గోంటగా తెచ్చుకొని నేను మామయ్య గారి నుంచి అది ఎట్టుకున్నాను, కాళ్ళకి ఎట్టుకున్నాను అనమాట. తర్వాత చేతికి కూడా పెట్టుకున్నానండి. ఇంకా మా అత్తయ్య గారు కూడా పెట్టుకున్నారు అనమాట. గోంటకి అయితే ఇంకా కొంచెం ఉంది, ఇంక ఎడం చేతికి పెట్టుకోవాలన్నమాట. ఇవాళ ఒక్క చేతికి పెట్టుకున్నాను, ఇంకో చేతికి అయితే పెట్టుకోలేదండి. అది కూడా పండిపోయింది కదా, పెడుతుంటే హద్వి తెలి గట్ట పెట్టాను. ఎంతలా పెట్టుకొని చూసారా అలా. మొత్తం నేనైతే ఎలా చేసినాను ఏంటంటే గోరింటాకు అయితే ఇది బాగా పండిందండి. చూపిస్తాను తీసేసాకైతే కనుకండి. అద్వితలకి అయితే కాళ్ళకి ఎట్టుకుంది, బయలు ఎట్టుకుంది చూసారా, బాగా పండిందండి. చేయి చూపించు, చూడు చేతులు కూడా పెట్టుకుందండి. ఆ చేయి చూపించు, ఆ చేయి రెండు చేతులకు పెట్టుకుందండి. ఇంత ఇంత చిన్నపిల్లకి పెట్టారంటే అంత కష్టపడి ఉంటుందో ఆలోచించండి. నేనైతే కనుక పెట్టిన వీడియో అయితే నేను అమ్మ అద్వితలకి నేను పెట్టుకున్న వీడియో అయితే నెక్స్ట్ వస్తుందండి. గోంటకి రెడీ చేసిన అన్నీ అయితే నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఇప్పుడు పెట్టుకున్నది, తర్వాత అయితే నేను ఎలా పండిందని చూపిస్తాను అయితే కనుకండి. చూసారా మా అద్వితలకి నాకు పెడుతున్న గోరు ఎలా పండిపోయిందో పావు గంటకే. భలే పండుతుంది గోంటకి అయితే అండి. ఇది మామయ్య గారి దగ్గర చెట్టు అండి. ఇలా అయితే పండింది. ఇంకా అన్నం తినాం కదండి, చెప్పి తీసినమాట. కాళ్ళకి ఎలా చూపిస్తాను చూడండి. కాళ్ళకి ఇలా ఉందండి, కాళ్ళకి చాలా బాగా పండింది. మా అద్వితలు కూడా పట్లు ఎట్టుకుంది ఇప్పుడు గోంటకి ఎట్టుకున్నాకైతే అండి. ఎంతైనా కానీ గోంటకి ఎట్టుకుంటే అందం వస్తుంది కదండి కాళ్ళు చేతులకి. ఎంత బాగుంది చూసారా, చాలా బాగుంది కదా. ఇంకా ఈవినింగ్ చాలా ఉంటుంది, బాగా అవుతుంది ఆయిల్ రాసుకుంటే కనుక. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ఇచ్చేసుకుని సపోర్ట్ చేసుకుని బాయ్ బాయ్.